ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలు 7వ రోజుకు చేరుకున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా చైత్రశుద్ధ సప్తమిని పురస్కరించుకొని అమ్మవారి ఉత్సవమూర్తికి తామరపూలు, గన్నేరు, సన్నజాజులు, మరువం, ఎర్ర మందారాలు, సుగంధ భరిత పుష్పాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన కన్నుల పండుగగా సాగింది. రాష్ట్రం పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదం తెలిపిన ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. 2029 నాటికి 50,000 హోటల్ గదుల నిర్మాణ లక్ష్యాన్ని చేరుకోవాలని తెలిపారు. రాజధాని అమరావతిలో రాష్ట్ర స్థాయి అధికారులంతా ఒకే చోట ఉండేలా సెక్రటేరియట్ కు ఐకానిక్ టవర్లు డిజైన్ చేశామని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఈ 5 టవర్ల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆయన వివరించారు. అత్యాధునిక డయాగ్రిడ్ టెక్నాలజీతో వీటి నిర్మాణం జరుగుతుందన్నారు. నియోజకవర్గాల పునర్విభజన శుభవార్త అని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. యుద్ధం పేరుతో నిత్యావసర వస్తువుల ధరలను అమాంతం పెంచుతున్నారని సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసమే కూటమి ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడించారు. రాజధాని పనులను అడ్డుకుంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు రాక్షసుల మాదిరిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 11 సీట్లకు పరిమితం చేసిన వైసీపీకి బుద్ధి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో అభివృద్ధి జరిగింది వైసీపీ హయాంలో మాత్రమే అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టాలనుకున్నా వైసీపీ కార్పొరేటర్లు ధైర్యంగా పనిచేశారని ప్రశంసించారు. పనులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న సుమారు 1,000 కోట్ల రూపాయల బిల్లులను వెంటనే విడుదల చేయాలని నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జి శ్రీనివాస్ ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. మార్చి 31 లోపు ఈ బకాయిలు చెల్లించకపోతే వందలాది కాంట్రాక్టర్ల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పథకాలను అప్పులు చేసి మరీ ముందుకు తీసుకెళ్తున్నామని, ప్రభుత్వం స్పందించి తమను బ్యాంక్ కరప్ట్ కాకుండా కాపాడాలని కాంట్రాక్టర్లు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ టెక్నాలజీ ఇండస్ట్రీస్ నెట్వర్క్ ఏపీడీటీఐ ఆధ్వర్యంలో రాజధాని ప్రాంతంలో మొట్టమొదటి ఏఐ సమ్మిట్ ను ఏప్రిల్ 4వ తేదీన విజయవాడలో ఏ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహిస్తున్నట్లు ఏపీడీటీఐ చైర్మన్ శ్రీధర్ కొసరాజు తెలిపారు. పరిశ్రమలో ఏఐను ఎలా వినియోగిస్తున్నారు, ఉద్యోగ సాధన కోసం ఐటీ, ఇంజనీరింగ్ విద్యార్థులు ఎటువంటి నైపుణ్యాలు పెంపొందించుకోవాలో అవగాహన కల్పించేందుకు ఈ సమ్మిట్ ను ఏర్పాటు చేశామన్నారు. కాంట్రాక్టర్లకు 1,500 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేసినందుకు సీఎం చంద్రబాబుకు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పి శేషగిరిరావు, నేషనల్ ఆల్ ఇండియా ట్రస్టీ సిహెచ్ రామకోటయ్య, అడ్వైజరీ కమిటీ స్పోక్స్ పర్సన్ డి పంకజ్ రెడ్డి తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. వివిధ హెడ్స్ కింద కాంట్రాక్టర్లకు ఉన్న బకాయిలను కూడా ఈ ఆర్థిక సంవత్సరం ముగింపులోపే వెంటనే ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు సత్వర చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఇంధన గ్యాస్ కొరత తీవ్రంగా మారింది. ఈ పరిస్థితిపై అధికారులు అప్రమత్తమై పెట్రోల్ బంకులు, గ్యాస్ గోదాములను పరిశీలించారు. వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.